హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ ఒక్కరికి ఇద్దరికి ముగ్గురు కాదండి, అందరికీ ఉపయోగపడే వీడియో అన్నమాట. ఈరోజు వచ్చేసి రెసిపీ తెల్ల గల్జేరు పచ్చడి అన్నమాట. ఈ పచ్చడి వల్ల చాలామందికి చాలా యూజెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ముందుగా పచ్చడి గురించి మాట్లాడుకుంటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మూలికలు కానీ ఔషధాలు కానీ తింటే మనకి తినాలనిపించేది కదా, అదే ఇలా చేసుకొని తింటే మనకి హెల్త్ బాగుంటుంది. అలాగే టేస్టీగా చేసుకొని తినడం వల్ల మనం కొంచెం ఎక్కువనే తింటాం, దానివల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా ఈ తెల్ల గల్జేరుని పునర్నవ లేదా మంగోటి ఆకు అని కూడా అంటారు. అంతేకాకుండా లివర్ ప్రాబ్లమ్స్ కానీ, మలబద్ధకం అని, అజీర్తి కానీ, మనకి జ్వరం, కీళ్ళ నొప్పులు కానీ అలాంటి సమస్యలు రాకుండా కూడా ఈ ఆకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి పచ్చడికి కావాల్సినవి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాము. అలాగే పల్లీలు మొత్తం పొట్టు తీసి పెట్టుకోవాలి. అంతేకాకుండా తెల్ల గల్జేరు ఆకు, కావాల్సినన్ని టమాటాలు, మిర్చీలు, వెల్లుల్లి, అలాగే కావాల్సినంత చింతపండు, ఇవైతే మనకు కావాల్సినన్ని పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ముందుగా మిర్చిని వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిర్చిని అయితే వేయించుకుందాం. ఇప్పుడైతే ఈ మిర్చిని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చిని వేయించుకునే లోపు తెల్ల గల్జేరు అనేది మనం కనీసం నెలకు ఒక 2-3 సార్లన్నా తినాలండి. ఎందుకంటే ఈ జనరేషన్లో మనం హెల్త్ని ఎంత బాగా కాపాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకి ఇప్పుడు దొరికే ఫుడ్ అనేది చాలా వరకు కల్తీ ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కనీసం మన హెల్త్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి నెలకు కనీసం ఒక 2-3 సార్లన్నా తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఆకులో. అండ్ ఇప్పుడు మిర్చి అయితే వేయించుకున్నాం కదా, ఆ మిర్చి వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఆకుని బాగా తెంపుకొని కడుక్కొని మనమైతే ఈ ఆకునైతే వేయించుకోవాలి. ఆ ఆకు వేయించుకునే లోపు ఇప్పుడైతే టమాటాలు బాగా కడుక్కొని కట్ చేసి అయితే పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ టమాటాస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. అంతలోపు అయితే మనకి ఇక్కడ చూడండి, తెల్ల గల్జేరు ఆకు అనేది బాగా మనకి ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడు ఇందులో టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలను కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు వేసుకున్నాం కదా, బాగా కలిపెట్టుకుని ఒక 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి మనకి ఎంత బాగా ఉడికిందో. ఇలా బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఫైనల్లీ చూడండి, ఇప్పుడు మన పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, పల్లీలు కానీ, వెల్లిపాయ కానీ, మిరపకాయలు కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మంచిగా మనం పక్కకైతే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అయితే మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాం. ముందుగా మనం పల్లీలను అయితే మిక్సీ పట్టుకుందాం. పల్లీలు బాగా మిక్సీ పట్టిన తర్వాత అందులోకి మిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు, ఏదైతే మనం బాగా వేయించుకున్నామో తెల్ల గల్జేరు ఆకు మరియు టమాటా మొత్తం మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి కావలసినంత జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఫైనల్లీ ఇప్పుడైతే మనకు టేస్టీ తెల్ల గల్జేరు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది.
చూడండి ఎంత బాగుందో. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి, 100% మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫైనలీ ఇక్కడైతే మేము టేస్ట్ చూడబోతున్నాం. అండ్ తెల్లగల్జేరు పచ్చడే కాదండి, తెల్లగల్జేరు పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ అయితే చూడబోతున్నాం. నిజంగా చెప్పాలంటే టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.